హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడో తిన్నాను ఈ బిర్యానీ, మళ్ళీ తినాలనిపించింది. ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని ఇంకా ఇంట్లోనే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అసలు చూడండి, రైస్ కూడా ఎంత పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది. పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంతకు ఏం బిర్యానీ అనుకుంటున్నారు? ప్రాన్స్ బిర్యానీ చేశాను. ఈ బిర్యానీ స్మెల్‌కి నాకైతే ఇంకా నోరూరుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇంకా ఇదొచ్చేసి 3 ఇన్ 1 ట్రైపాడ్. కుకింగ్ వీడియో కానీ, రీల్స్ కానీ నేనైతే దీంతోనే షూట్ చేశాను. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మనం బయటికెళ్ళేటప్పుడు వ్లాగ్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. మీకెవరికైనా ఈ ట్రైపాడ్ కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ సెండ్ చేశాను. ఈ ట్రైపాడ్ పక్కన పెట్టేసి ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. మా వారిని హాఫ్ కేజీ బాస్మతి రైస్ తెమ్మంటే 1 కేజీ రైస్ తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ టైంకి కూడా పనికొస్తదని నేనైతే హాఫ్ కేజీ రైస్ తీసుకున్న. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని ఇంకా మంచిగా 3 టైమ్స్ అయితే నీట్‌గా వాష్ చేసుకున్నాను. ఇక బియ్యం మంచిగా కడుక్కున్న తర్వాత దీన్నైతే నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు, మంచిగా కుక్ అవుతుంది. కొంచెం బియ్యం నానితే రైస్ మంచిగా కుక్ అవుతుంది కదా. ఇంకా గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. అప్పటికి నానుతది. ఇంకా మనం మ్యారినేట్ ప్రాసెస్‌కెళ్దాము. అండ్ దానికన్నా ముందు ఇది ప్రాన్స్ చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా ఈ ప్రాన్స్ అయితే నిన్న తెచ్చారనమాట. ఇంకా ఇది వండకుండా బిర్యానీ చేద్దామని డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఏసి పెట్టాను. దీని పరిస్థితి చూడండి ఎలా అయిందో. మొత్తం ఐస్ అయిపోయింది. అసలు నేను ఎంత తీసినా రావట్లేదనమాట. ఇంకా చేసేదేముందని నార్మల్ వాటర్ పోసి కాసేపు అలా పక్కన పెట్టాను. ఒక పావుగంట, అర్ధగంట అలా పెట్టాననమాట. ఆ తర్వాత ఐస్ అంతా కరిగిపోయింది. అంటే ఇంకొంచెం అట్లుండే. ఇంకా చేతులతోని తీస్తే కొంచెం ఈజీగానే వచ్చేటట్టుండే. చూసారు కదా, ఇలా అయిందనమాట. ఇంకా ఈ ప్రాన్స్ చూడండి, మనం దీన్ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. వీటిలో నరంలాగా సంథింగ్ ఏదో ఉంటది. దాన్నేమంటారో నాకు తెలియదు. 2 సైడ్స్ ఉంటాయన్నమాట. వీటిని నీట్‌గా ఇలా నేను చూపిస్తున్నట్లుగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటేనే నాకు మంచిగా తినబుద్ధి అయితది. లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఏదోలా అనిపిస్తది. వీటిని ఆల్రెడీ నరాలన్నీ తీసేసి మంచిగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. వీటినైతే ఇంకా డైరెక్ట్ మ్యారినేట్ చేస్తున్నాను. నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కదా. ఈ ప్రాన్స్ కూడా హాఫ్ కేజీ అనమాట. అందుకే నేను 1 కేజీ గిన్నె అయితే తీసుకున్నా. ఇక ప్రాన్స్ మొత్తం ఈ గిన్నెలో వేసుకున్నాను. ప్రాన్స్ మీదంగా తగినంత పసుపు కొంచెం వేసాననమాట. ఆ పసుపు వేసిన తర్వాత లెమన్ అయితే పిండుతున్నాను. లెమన్ జ్యూస్ కంపల్సరీ. నార్మల్‌గా నాన్ వెజ్ అంటేనే ఇంకా కొంచెం స్మెల్ వస్తది. ఇంకా ఇందులో ప్రాన్స్ అంటే ఇంకొంచెం స్మెల్ వస్తదనమాట. అందుకని పసుపు, లెమన్ జ్యూస్ అండ్ కొంచెం సాల్ట్ కూడా ఏసుకోవాలి. నేను మర్చిపోయినా. ఇవి కంపల్సరీ ఫస్ట్ ఏసేసి ఇంకా ప్రాన్స్‌కంతా పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేనిక్కడ చూపిస్తున్న బిర్యానీ హోల్ గరం మసాలా అంతా వేసేసి కారం ఏసుకోవాలనమాట. మనం తినేదాన్ని బట్టిచ్చి. మేము కొంచెం తక్కువ తింటాము. అందుకని కారం కొంచెం తగ్గించాను. ఒకవేళ మీరు స్పైసీ లవర్స్ అయితే కొంచెం కారం ఎక్కువేసుకోండి. ఏం పర్లేదు. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అండ్ ఫిష్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం తగినంత పెరుగు అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా అయితే కొంచెం తక్కువేసుకున్నా, కొత్తిమీర కొంచెం ఎక్కువేసుకున్నా. ఆ తర్వాత కసూరి మేతి కూడా కంపల్సరీ. కసూరి మేతి ఇలా నేను చూపిస్తున్నట్లుగా కొంచెం క్రష్ చేసుకొని ఏసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరి నెయ్యి మిస్ అయితే ఎట్లా? నెయ్యి కూడా కంపల్సరీ కదా బిగులు. నెయ్యి కూడా వేసేసాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మసాలా అంతా ప్రాన్స్‌కి పడితేనే కదా మనకు టేస్ట్ కూడా బావుంటుంది. నేనిక్కడ ఏ విధంగా అయితే అంత మ్యారినేట్ చేసినానో మంచిగా ఇలా కలుపుకోవాలి చూపిస్తున్నట్లుగా. కొంచెం నూనె పోస్తున్నాను. 2 చెంచాల నూనె పోసి ఇంకొకసారి మంచిగా కలుపుతున్నాను. చెప్తున్నా వినండి. మనం ఎంత బాగా కలిపితే మసాలా అంత మంచిగా ముక్కలకు పడుతుంది.
అసలు ఈ బిర్యానీ టేస్ట్ మొత్తం మనం వేసే మసాలాలో అండ్ మనం మ్యారినేట్ చేసే ప్రాసెస్‌లోనే ఉంటుందనమాట. ఇక ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా! గిన్నె మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. మంచిగా మ్యారినేట్ అవుతది. అవును, నేను చెప్పడం మర్చిపోయాను. ఈ మ్యారినేట్ ప్రాసెస్‌లో నేనొకటైతే మిస్ చేశాననమాట. అది ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. కొంచెం టైం పడుతుంది. అప్పటికి కూడా వేయొచ్చు. అందుకని అదైతే నేనిప్పుడు ప్రెజెంట్ స్కిప్ చేశాను. మరి నేనేం స్కిప్ చేశానో, ఏం మిస్ అయిందనేది మీరే ఆలోచించి కొంచెం గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? అప్పట్లోపు ఇంకా మనకు రైస్ కుక్ చేసుకోవడానికి కొన్ని గరం మసాలాలైతే కావాలి కదా! అదే జాపత్రి, లవంగం, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, ఇంకా ఇలాంటివి హోల్ గరం మసాలా ఉంటుంది కదా! బిర్యానీ మసాలా, సాజీరా ఇవన్నీ మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు కావాలి కదా! అందుకని ఈ చిన్ని చిన్ని డబ్బాలో నుంచి చిన్న ప్లేట్‌లోకైతే నాకు కావాల్సినంత అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటున్నాననమాట. ఇవన్నీ ఇలానే పక్కన పడుంటే ఇంకా సందడి సందడి అనిపిస్తది. కిచెన్ నిండా సామాన్లు అనిపిస్తది. ఇంకా వంట చేసేటప్పుడు కూడా సరిగ్గా తోచదు. కొంచెం ఏదో డిస్టర్బెన్స్ లాగా అట్లా అనిపిస్తది. ఇగ మనకు కావాల్సింది ఇలా చిన్న ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఓ పనైపోద్ది గదా! చెప్పడం మర్చిపోయా. ఇది నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. అసలు సూపర్ క్వాలిటీ అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ షేర్ చేశాను. ఓకేనా? ఇంకా ఎక్కడివక్కడ సామాన్లంతా సర్ది పెట్టేసాను. ఇంకా కొంచెం ఫ్రీ ఉందనమాట. మరి ఆనియన్స్ అయితే కట్ చేయాలి కదా! ఈ ఆనియన్స్‌ని ముట్టుకుంటే చాలు అసలు ఏడిపించేస్తాయి. ఎందుకు నా జోలికొస్తున్నావు అని. కానీ తప్పదు గదా! కట్ చేయాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. నేనైతే ఎక్కువనే ఆనియన్స్ కట్ చేశానబ్బా! ఇంకా నేనిక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా నేను ఫ్రై చేసుకోవడానికి కట్ చేస్తున్నా. ఇంకా ఆనియన్ అంతా కట్ చేసుకున్న తర్వాత నేనిక్కడ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ ఇలా ఆనియన్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది. ఆనియన్‌లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి అదే ఫ్రై అవుతుంది. ఇంకా అది ఫ్రై అయ్యేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని కొత్తిమీర, పుదీనా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాననమాట. చూసారా? ఇవి కట్ చేసుకునే లోపు మన ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే. ఇంకొంచెం ఫ్రై అయితే చాలనమాట. ఇంకా ఈ ఆనియన్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలనమాట. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఇంకా ఆనియన్స్ అంతా మాడిపోతుంది. చూసారా? ఇలా ఫ్రై అవ్వాలనమాట. మంచి కలర్ ఎలా తెలుస్తుంది చూడండి. ఇగ ఈ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కదా! నేను ఒక ప్లేట్‌లోకైతే ఇంకా మొత్తం తీసేస్తున్నాను. నేనైతే ఇన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాననమాట. కొంచెం చల్లగా అయితుంటే అది కొంచెం క్రిస్పీగా అవుతుంది. అవును, ఇంతకు మీరెవరైనా గెస్ చేసారా మరి నేను ఏం మిస్ చేశాను? అంటే ఏం స్కిప్ చేశాను అనేది? హ్మ్. ఫ్రైడ్ ఆనియన్స్. అప్పుడు చెప్పాను కదా! నేనొకటి మిస్ చేసేసాను. అది లాస్ట్‌కైనా వేసుకోవచ్చు అని. అదే అబ్బా! ఈ ఫ్రైడ్ ఆనియన్స్. అప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై చేసుకోలేదనమాట. ఇంకా ప్రాన్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్‌లో వేసేద్దాం అన్నట్టు ఫస్టే మ్యారినేట్ చేశాను. ఇంకా ఈ ప్లేట్‌లో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రాన్స్‌లోకి వేసుకున్నాను. మిగతా హాఫ్ మనకు లాస్ట్‌లో యూజ్ అవుతుందనమాట. ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పొయ్యి మీద అయితే పెట్టేసాను. ఇంకా బిర్యానీకైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా! ఆ బిర్యానీ ఆకులు అండ్ కసూరి మేతి, సాజీరా, హోల్ గరం మసాలా అనమాట. కొంచెం నూనె అండ్ కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం అన్నట్టు. అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. అందుకని నేను స్కిప్ చేసేసాను. ఇగ ఇవన్నీ వేసిన తర్వాత గిన్నె మీద మూత పెట్టేసి కాసేపు పక్కకు జరిగితే ఇలా ఎసరొస్తది. అంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్ అంతా దిగుతది. నీళ్ళు బాగా మరుగుతాయి కదా! అలా అన్నట్టు. ఇంకా మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా! ఎసరొచ్చిన తర్వాత ఈ నానబెట్టిన రైస్ కూడా ఈ గిన్నెలోకైతే వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఇంకా గిన్నె మీద మూత పెట్టేసి ఒక 70%
రైస్ కుక్ చేసుకుంటే చాలు. ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది. నేను బంద్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారా మనకిలా 2 పలుకులు అవ్వాలన్నమాట. ఇంకా 70% కుక్ అయినట్టే. ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటే రైస్ కొంచెం మెత్తగా అయిపోతుంది. పొడి పొడిగా రాదనమాట. అందుకని ఒక 75% కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ కుక్ అయిన రైస్‌నైతే ఈ గిన్నెలోకైతే వేసుకోవాలి. ఈ గిన్నెలో నేను ప్రాన్స్ కుక్ చేశాను. మీకు తెలిసిందే కదా! ఈ ప్రాన్స్‌లో నుంచి వాటర్ బాగా ఊరుతాయన్నమాట. కుక్ అయ్యేటప్పుడు కంగారు పడొద్దు. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ కుక్ అయ్యేలోపు మనకు బిర్యానీ రైస్ కూడా కుక్ అయితుంది కదా! ఈ రైస్‌ని నేను ఒక లేయర్‌గా ఇలా వేసేసి దీని మీదంగా కొత్తిమీర, పుదీనా అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి 3 కలిపి వేస్తున్నాననమాట. ఒక లేయర్‌గా ఇలా వేసేస్తున్నాను. అండ్ లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి. కాకపోతే నేనిక్కడ లెమన్ జ్యూస్ పిండడం మర్చిపోయాననమాట. ఇంకా ఇవి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా సేమ్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఒక లేయర్‌గా వేసేసున్నా. లెమన్ అయితే పిండుకోవాలి. కాకపోతే మర్చిపోయా అన్నాను కదా! ఇంకా ఫుడ్ కలర్ అయితే మీ ఆప్షనల్. ఇవి వేసేసిన తర్వాత గిన్నె మీద మూత పెట్టేసి బిర్యానీ దమ్ అవ్వడానికి ఇంకా గిన్నె నిండా వాటర్ అయితే పెట్టేసాననమాట. కొంచెం మంచిగా దమ్ అవుతుందని. ఇంకా లాస్ట్ 30, 40 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బిర్యానీ దమ్ చేసుకుంటే చాలు. ఇంకా మూత తీసి చూస్తే మన వేడి వేడి హోమ్‌మేడ్ బిర్యానీ రెడీ. ప్రాన్స్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అసలు ఈ రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. బిర్యానీ సరిగ్గా కుక్ అయిందా లేదా అని మీకంత డౌట్ ఉంటే ఒకసారి గరిటె ఇలా పెట్టి చూడండి. మీకు ఈజీగా తెలిసిపోతుంది. హమ్మయ్య! ఇంకా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మాకు ఈరోజు పండుగే పండగ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.